పట్టుకోగలగా ఉండు. ఏం కదా ఏం కదా ఏం కదా పల్లెటూరులో ఉండవలసిన వాళ్ళు సిటీలో ఉంటే ఇలానే ఉంటుంది అనేసి ఈ వీడియో చాలా కామెడీగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసాయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేసాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటంటే కనుక మేమైతే సరదాగా పిల్లలతో కలిసి అలా రాజమండ్రి షాపింగ్ మాల్ చూద్దామని వెళ్తున్నాం. సో ఈ రోజు బ్లాగ్ అయితే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసేసాయండి. ఫస్ట్ అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళామంటే కనుక మా ఫ్రెండ్ వాళ్ళ కొడలకి డెలివరీ అయిందనమాట, పాప పుట్టింది, చూడడానికి వెళ్ళాము. అక్కడి నుంచి అయితే హనీని ఈరోజు కాలేజ్లో కూడా జాయిన్ చేస్తున్నాను. ఇవన్నీ పనులు ఒకే రోజు పెట్టుకున్నాం మేము, ఎందుకంటే కనుక వెళ్ళినప్పుడు అన్ని పనులు చూసుకోవాలి కాబట్టి. ఇంకా అక్కడ పాపనైతే చూసేసి ఇంకా హనీ కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇంతకని నేను ఏ కాలేజ్లో జాయిన్ చేశాను అనుకుంటున్నారా? శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ చేశాను. ఆడపిల్లని జాయిన్ చేసాము అంటే కాలేజ్ ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా కాలేజీకి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్ అందరూ కిందనే ఉన్నారు, మేమైతే పైకి వచ్చేసాం. ఒక 4 మెంబర్స్ అయితే పైకి వచ్చాం, ఇంకా 4 మెంబర్స్ అయితే కింద ఉన్నారన్నమాట. సో ఇంకా అన్నీ చూస్తున్నాను అన్నమాట, అన్ని క్లాసులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేస్తున్నాను. నీట్గా ఉందా లేదా అన్నది మనమే కదా చూసుకోవాలి. సో అన్నట్టు మీ పిల్లల్ని కూడా కాలేజీలో జాయిన్ చేస్తారా? మరి ఎక్కడ జాయిన్ చేస్తారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, చూస్తూ ఉండండి మన బ్లాగ్స్ని. ఓకేనా? ఇంకా లోపలైతే చెక్ చేసేసాము, అంతా బాగానే అనిపించింది మాకైతే. ఫీజు కూడా మాట్లాడేసాము. కాకపోతే సార్ లేరంట, బుక్స్ యూనిఫామ్ తీసుకోలేదు. 10వ తారీఖుని కానీ 1వ తారీఖుని కానీ రమ్మని చెప్పారన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం. ఇంకా పిల్లలతో వచ్చామంటే ఇంకా అన్నీ చూపించాల్సిందే కదా, కొన్నది తక్కువ చూసేది ఎక్కువ అని అలా ఉంటుంది మరి పిల్లలతో. ఇక్కడైతే ఈ మాల్కి వచ్చాం మేము. ఇది కొత్తగా పెట్టారంట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చూద్దాకు వెళ్దాము అనేసి. ఇప్పటికి కుదిరింది అనమాట. షాపింగ్ మాల్లో అయితే మేము ఏం కొనలేదు, కానీ అంతా చూసామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. ఈ మాల్లో అయితే అస్సలు మెట్లే ఉండవు, ఎక్సలర్ ఉంటుంది అన్నమాట. అదైతే మాకు ఎక్కడం రాదు, ఎప్పుడూ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో నేనైతే బాగానే ఎక్కేసాను, కానీ మా ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా భయపడిపోయారు. ఇక్కడైతే మీరే చూడండి, పట్టుకోగలగా ఉండు. మా ఫ్రెండ్ అయితే ఏం చెప్పిందా విన్నారు కదా, భయం వేస్తుంది అని. చాలా కామెడీ అనిపించింది నాకు నిజంగా. ఇంకా మిగతా ఫ్రెండ్స్ని అయితే చూపించలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. సో తనకైతే తప్పదులేండి, నా పక్కనే ఉంటుంది కాబట్టి. సో తనైతే ఇలానే కనిపిస్తుంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేదు కాబట్టి. ఓకేనా? సో ఇంకా మేమైతే పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అదే ఎక్కాం కాబట్టి ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే. నేను మొత్తం అంతా చూపించట్లేదు, ఎందుకంటే బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి. సో ఇక్కడైతే మేము మాల్ అంతా తిరిగేస్తున్నాము, అన్నీ చూసేస్తున్నాము. వచ్చినప్పుడే కదా అన్నీ చూడాలి, పిల్లలకు కూడా చూపించాలి. ఇక్కడ ఏం కొందామన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇంకా పిల్లలు ఏం అడిగినా కూడా బయటకు వెళ్ళిన తర్వాత కొంటామని చెప్పేసి అన్నాం అనమాట. వాళ్ళు కూడా ఏం అడగలేదులేండి. నేనైతే ఇక్కడ దెయ్యాలు కావటాన్ని ఒకటైతే ఉంది, హానీనైతే వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చెయ్యి అని చెప్పా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా వెళ్తానని చెప్పింది, కానీ మా హానీ వెళ్ళనని చెప్పింది అనమాట. సో ఎందుకంటే తనకి భయం, చూడాలని ఉంటుంది కానీ భయం అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను వెళ్ళమని చెప్పాను సరదాగా, కానీ తనైతే వెళ్ళనని చెప్పింది. ఇంకా మేమైతే మాల్ అంతా తిరిగేసాము, అన్నీ చూసేసాము. ఇందులో KFC తిందామని అనుకున్నాము, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి ఇక్కడ తినలా, వేరే KFCకి అయితే వెళ్ళాము, అక్కడైతే తిన్నాము. సో మేమైతే ముందుగానే ఫిక్స్ అయి వెళ్ళాము, చూసి వచ్చేద్దాము అని చెప్పేసి. మేము పిల్లలకు కూడా అదే చెప్పానన్నమాట, మీకు ఏం కావాలన్నా మేము కొంటాము, కాకపోతే మేము కొన్నప్పుడే కొంటాము అని చెప్పేసి అన్నాము. వాళ్ళు కూడా ఆ మాట మీద ఫిక్స్ అయి ఉన్నారులేండి. ఇక్కడైతే చేపల తొట్లు అయితే ఉన్నాయి. ఇందులో కాళ్ళు పెడితేనంట చేపలు మన కాళ్ళని కరిస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఇక్కడ రాసి ఉంది, దీని ప్రైస్ కూడా 100 రూపీస్ అన్నమాట. ప్రతిదీ కాస్ట్ ఉంటుంది ఇక్కడ. ఎంతసేపు అంటే కనుక 10 నిమిషాలేనంట, 10 నిమిషాలకి 100 రూపీస్ అంట. సో మేమైతే చూసామంతే, జస్ట్ మేమేమి ఇది ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేదు. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ఎదరికైతే వెళ్ళాము. ఇక్కడ KFC కూడా అడిగాము, 3 పీసెస్ 500 అలా ఉన్నది కాస్ట్ అయితే. మేమైతే చాలా ఎక్కువ మంది ఉన్నాం, దీనికి అయిపోతే 2000 అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి తిందామని చెప్పేసి ఇంకా అడిగేసి అయితే వచ్చేసాము. ఇంకా మాల్ అంతా కూడా చాలా చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది.
నాకైతే భలే అనిపించింది నిజంగా. అందులోకి ఒకసారి వెళ్ళామంటే కనుక టైం ఎంత అవుతుంది అన్నది కూడా తెలియదు అన్నమాట మనకైతే. అంత బాగుంది. సో ఇదంతా కూడా మేము చక్కగా తిరిగేసి అన్నీ చూసేసాము. ఇంకా పిల్లలందరూ కూడా వాళ్ళైతే ఇంకా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారనమాట. కొత్త మాల్కి వచ్చాము, ఏం చూద్దాము, ఏం తీసుకుందాం అనే ఎక్సైట్మెంట్లో ఉన్నారు. కానీ వాళ్ళు చూసి ప్రైజెస్ ఇంకా ఏమి వద్దని చెప్పేసారు అనమాట. ఈ టెడ్డీ బేర్ చూడండి ఎంత క్యూట్గా ఉందా కదా. మేమైతే ఇంక ఇవన్నీ చూసుకుంటూ నేనైతే వ్లాగ్స్ తీసుకుంటూ లైట్గా వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్ళిపోతున్నారు అనమాట. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. వాళ్ళైతే కిందకి అయితే వెళ్ళిపోయారు, మేమైతే తర్వాత వెళ్ళాము. సో నేను చెప్పాను కదా, సో మెట్ల సిస్టమ్ ఏమీ లేదు, లిఫ్ట్ అయితే ఉంది. ఇంకా అదెక్కే దిగాలి కిందకైతే. మా వాళ్ళకైతే చాలా భయం వేసింది. నేనైతే ఫస్ట్ టైం ఎక్కడం కూడా, నేను కూడా ఇంతకుముందు నేను ఎప్పుడు ఎక్కలేదు, కానీ నాకు అంత భయం ఏమీ అనిపించలేదు. సో ఇక్కడైతే డెకరేటివ్ ఐటమ్స్ గట్రా చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ ఎంత అని మేమేం అడగలేదు, జస్ట్ చూసాం అంతే. వెళ్ళిన తర్వాత అన్నీ సమానత్వం చేయాలి కదా, అంటే సమానంగా అన్నీ చూసేయాలి కదా వెళ్ళినప్పుడే అని చెప్పేసి మొత్తం అన్నీ చూసేసామన్నమాట. ఈ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, గోల్డెన్ కలర్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనుకుంటే ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా నెక్ డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ రేట్ అన్నమాట. సో ఎందుకంటే ఆన్లైన్లో షాపింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా కొనాలి అంటే కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఏంటంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్ అనిపిస్తుంది, ఇలా డైరెక్ట్గా చూసినప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ ప్రైస్లో అనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా కేఎఫ్సీకి వచ్చేసామని చెప్పేసి, ఇక్కడ ఇందులో కూడా కేఎఫ్సీ ఉంది, కానీ చాలా కాస్ట్ ఉంది, అందుకని చెప్పేసి మేము ఇక్కడ తీసుకోలేదు. ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడే కూర్చున్నాము, ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామని అనుకున్నాం, కానీ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కిందకి వెళ్ళిపోయారని చెప్పేసి మేము కూడా వెళ్ళిపోయామన్నమాట. సో మాల్ అంతా అయితే మీకు క్లియర్గా చూపించానని అనుకున్నాను, ఇంకా దయ్యాలు కూడా చూపించలేదు కదా, చూపిస్తా ఉండండి. సో ఏదన్నా మేము తీసుకుందామని అనుకున్నాం, కానీ కొంతమంది అయితే వద్దని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. సో ఇక్కడ చెప్పాను కదా దెయ్యాల కొట్టు ఉందని చెప్పేసి, చాలా బాగుంది. నేను యూట్యూబ్లో రీల్స్లో చూసాను అన్నమాట. పిల్లలైతే డైరెక్ట్గా నేను చూశాను, ఇద్దరు పిల్లలు అయితే పంపించారు పాపం 200 పెట్టేసి. వాళ్ళు ఇలా లోపలికి వెళ్ళగానే డోర్లు దమ్మ బాధేస్తున్నారు అన్నమాట, భయం వేసి పాపం వచ్చేస్తాం ఓపెన్ చేయండి అని చెప్పేసి. ఇంకా డైరెక్ట్గా వాళ్ళని చూసిన తర్వాత వామ్మో అనుకున్నా. నిజంగా అప్పుడు అనిపించింది నాకు, నిజంగా నేను చూసాను కదా యూట్యూబ్లో, అంత భయంకరంగా ఉంటుంది, పిల్లలు అయితే నిజంగానే భయపడతారులేండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి నేను ఇద్దరం చూసాం అనమాట. ఆ పిల్లలు అలా డోర్ కొట్టడం ఇంకా అంతే, ఇంకా డ్రాప్ అయిపోయారు అనమాట. వాళ్ళు వెళ్దాం అనుకున్నారు ఫస్ట్ అయితే, హాని వద్దని చెప్పిన తర్వాత తను కూడా డ్రాప్ అయిపోయింది. అందులో అన్నని చెప్పి చాలా చల్లగా ఉందబ్బా. బయటకు వచ్చిన తర్వాత ఇంకా చూసుకోండి ఇరగ తీసేస్తున్నాయి ఎండలు అయితే. ఇక్కడైతే బాగుంది కదా నేచర్ అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అందరం కలిసేసి. ఇక్కడి నుంచి అయితే కేఎఫ్సీ తిందామని వేరే చోటకైతే వెళ్ళాము. ఇక్కడ అడ్రస్లు కట్ట ఏమైనా అడగండి, నాకేం పెద్దగా గుర్తుండదు, వెళ్ళామా వచ్చేసామా అన్నట్టే ఉంటుంది నాతోని. నాకు అంత మెమరీ ఏమి ఉండదు, గుర్తుపెట్టుకునే అంత మెమరీ. సో అడ్రస్లు కట్ట నన్ను అయితే అడగండి ప్లీజ్. ఇంక ఇక్కడైతే కేఎఫ్సీ తిందామని ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే కేఎఫ్సీ మేము అందరం తిన్నామన్నమాట, చాలా బాగుంది. ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, ఇంకా చాలా బాగుంది అని. ఇంకా మేమందరం కూడా చక్కగా తినేసి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ అజంతా హోటల్కి అయితే వెళ్ళాము. ఎందుకు అంటే కనుక అక్కడ ఫుడ్ తినడానికి. సో ఇంకా పిల్లలతో వచ్చినప్పుడు కేఎఫ్సీ ఒకటే ఉంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వరు కదా, అందులోనూ మాకు కూడా ఆకలిస్తుంది. ఇది తిన్నా కూడా ఆకలేమీ తీరలేదన్నమాట. తిన్నామంతే, తినాలనిపించింది తిన్నాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ బజార్ కూడా వెళ్ళాము. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట ఈ వ్లాగు. సో ఎంతమంది ఈ వ్లాగ్ని చివరి వరకు పూర్తిగా చూసారన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక పని మీద వెళ్ళి ఇన్ని పనులు చక్కబెట్టాం ఒకే రోజులో, అది కూడా. సో మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 9 అయ్యింది, మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 5:30 అయిందన్నమాట. సో మేము ఏదైతే టైం అనుకున్నామో ఆ టైంలోనే ఫినిష్ చేస్తాము మేము అనుకునేవన్నీ కూడా. సో మేమైతే కేఎఫ్సీ తినేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ అజంతా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకైతే ఆకలేసేస్తుంది అంటున్నారు. ఇక్కడ నుంచి అయితే మేము అక్కడికి స్టార్ట్ అయ్యాము. అక్కడ బిర్యానీ అయితే తిన్నాము. అక్కడ నుంచి అయితే చిన్న షాప్, కిచెన్లో కావాల్సిన సబ్బులు సర్పలు ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడైతే మేము ఫస్ట్ అజంతా హోటల్కి అయితే వచ్చేసాము.
ఇంకా అందరము కలిసి ఒకే టేబుల్ తీసుకున్నాము. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే తింటామన్నమాట. సో మా ఫ్రెండ్ ఏం చేస్తుందా అంటే వాయిస్ మెసేజ్ పెడుతుంది వాళ్ళ అబ్బాయికి. అందుకని ఫోన్ అంత దగ్గరగా పెట్టుకుంది. ఫుల్ కామెడీ అసలు నిజంగా చెప్పాలంటే. ఇక్కడైతే మేము మొగలాని బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. పిల్లలకైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే ఇది కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి పిల్లలు తినలేరేమో అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా మాకు సపరేట్గా ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఇదైతే నేను ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం అయితే చాలా బాగుంది. అన్నీ ఫినిష్ చేసాము. ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ బజార్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంతకు ముందు ఒక చోటకి వెళ్ళాము. అక్కడైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అది ఇంతకు ముందు మీకు చూపించేసాను కాబట్టి. అది వచ్చేసి కలర్స్ కొట్టానమాట రాజమండ్రిలో. అక్కడ కిచెన్లో కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ హనీ ఏంటంటే కనుక ఏ బిస్కెట్లు తీసుకోవాలని ఆలోచిస్తుంది. సో నాకైతే ఒక ప్యాకెట్ కావాలని చెప్పింది. సరే నేనైతే తీసుకోమని చెప్పాను. ఆ రెండిట్లో ఏది తీసుకోవాలనేది తనకి పెద్ద టాస్క్ అన్నమాట. ఆలోచిస్తుంది. నేను చెప్పాను నీకు ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పాను అన్నమాట. సో అవి రెండు తీసుకొని ఇది ఒకటే తీసుకోవాలని ఆలోచిస్తుంది. నీ ఇష్టం అని చెప్పాను నేను. సరే అని చెప్పేసి ఈ ప్యాకెట్ అయితే తీసుకుందన్నమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. బిల్ అయితే 1500 అయ్యింది. రాకూడదు అని అనుకున్నాము. వచ్చిన కాంచి ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది ఎందుకులే అనేసి అనుకున్నాం. కానీ రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఊరుకునే ఉంటామా? అస్సలు ఉండము. ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నాము. ఇక్కడ వేస్ట్గా మేము ఖర్చు పెట్టింది ఏమీ లేదు, మేము తినడం తప్ప. అది కూడా వేస్ట్ ఏం కాదు కదా, ఎప్పుడో ఒక్కసారి తిన్నంతలో ఏమైపోదు కదా. అది పిల్లలతో వచ్చినప్పుడు, మేము విడిగా వచ్చినప్పుడు అయితే